request Vijayalakshmi to come over and present the welcome song. ఉపాధ్యాయులందరికీ పాదాలు వందనాలతో ఈ స్వామికి ఈరోజు మంచి మరపురానికి మధురమైనది శ్రీరసం వికసించిన మంచి మరపురానికి మధురమైనది స్నేహసం వికసించిన రోజు చేసిన గురుకులకై శిరసు వందెను అవధి లేని బోధముతో మనసు పొందెను ఆనందం అందరిలో నిండిన వేళ అంబరాల సంబరాలు అందిన వేళ ఈ శుభవేళ ప్రతి మానసము పలికింది స్వాగతమీనాడు జీవనమే పావనమీనాడు ఈరోజు మంచి రోజు మరపురానికి మధురమైనది స్నేహసుమం వికసించిన రోజు మనసు మనసులో కరికొకరు తెలిపే రోజు మమతల తీరాలంటి అందిన రోజు అనురాగాలు నేడు జీవనమే పావనమీనాడు ఈరోజు మంచి రోజు మరపురానికి రోజు మంచితనం వికసించిన రోజు. మేము మా చిన్న ప్రయత్నంలో లతారెడ్డి మేడం గారిని రిక్రూట్ చేసి అసలు ఫస్ట్ హెచ్ఎం లేని ఇది కుదరదు మాకు ఇలా జరుగుతుందని కూడా అనుకోలేదు. మేడం మీరు రిక్వెస్ట్ చేయాలంటే లేదు నాన్న నా ప్రయత్నం మీరు చేస్తా రత్నబాబు గారిని తీసుకొని ఇతర ప్రయత్నం చేద్దాం అయితే రత్నబాబు గారు రెడీగా ఉన్నారు అయితే మీరు వెళ్ళి మాట్లాడిన తర్వాత మేము వెళ్ళి రిక్వెస్ట్ చేసాము. మేడం నేను రోజులో వెళ్తే ఇంత చక్కగా మాట్లాడేది ఫస్ట్ అసలు నాతో మాట్లాడితే ఆ ఇంట్లో పోవాలంటేనే వణుకుంటున్నాను. అసలు చక్కని గాలి కొట్టేసి పక్కన పోయి నల్లారది గండి కూర్చొని నేను మీకు మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు కొద్దిగా తీసుకోండి లేదు మేము వెళ్ళి అప్పుడే పలాలు వచ్చింది మా పర్సెంట్ ఇచ్చింది. ఫస్ట్ టైం 32 సంవత్సరాల తర్వాత మేడం మేము చూసాము. ఆ చూసిన రోజు ఎప్పుడు భయంతో చూసాం కదా అసలు ఎప్పుడు మాట్లాడి నాకైతే గుర్తులేదు. ఎవరైనా ఫస్ట్ టైం సెకండ్ టైం వచ్చిన వాళ్ళు మాట్లాడుకుంటే మేము 34 చూసాం మేడం. ఇంకోటి మేడం చెప్పిన విషయాలు మీకు చెప్తే మా గ్రూప్ గురించి కొద్దిగా మీకు ఐడియా వస్తుందని చెప్తున్నాను. అనుకోకుండా మేము వాళ్ళ పామాలు ఇచ్చారు ప్రతి నిమిషం అద్భుతంగా గడిచింది. దాని తర్వాత నలుగురు ఫ్రెండ్స్ మళ్ళీ కలుగుతామా అంటే కారణం ఏమి ఏ కారణంతో కలుగుతామంటే చక్కని ఒకటి బ్రహ్మాండమైన ఐడియా అందరు వెళ్ళడానికి టీచర్స్ ని సన్మానం చేయడం ఐడియా అనేది చుట్టంగా అందరూ ఎదురుగా ముందుకు వచ్చి చాలా అసలు ఎక్కువగా కలగలుగుతాము. ఎన్నో ప్లాన్ చేశాను కానీ అది గవర్నమెంట్ మేడం రన్ చేసిన తర్వాత కూడా మేము ముందుకెళ్ళి మళ్ళీ సెకండ్ టైం వాళ్ళని కలవలేదు. కొద్దిగా మా పూల డెకరేషన్ మీరంతా ఫ్యామిలీ మెంబర్స్ మనంతా ఒకటే ఫ్యామిలీ వాళ్ళము అందుకని జరిగింది మీకు క్లియర్ చెప్తున్నాను. ఆ బడ్జెట్ ఎక్కువైపోయి శ్రమ అయితే గవర్నమెంట్ రాగానే లోపలికి వెళ్ళగానే కూర్చోగానే సరే మీరు శ్రమ తగ్గించుకున్నారు మంచి పని చేశారు మీ ఇష్టం అని అన్నారు. కానీ ఏం అడగలేదు. అంటే 20,000 30,000 కట్టడం రెడీ కానీ వేరే పూల డెకరేషన్ ప్లస్ క్యాటరింగ్ వారు కొద్దిగా ఎక్కువ ఉండేటప్పటికీ కొద్దిగా ఇదే అయినా మనం సరదాగా మనం ఒకటే ఫ్యామిలీ వాళ్ళము మంచి అట్మాస్ఫియర్ షరీఫ్ రెడ్డి లలిత సెలెక్ట్ చేశారు. కొద్దిగా అది జరగవలసిన
దివాకర్ ఈ ఫోన్ తాజ్మహల్ చూసామా, తాజ్మహల్ అక్కడ మీకు ఇబ్బంది, ఇక్కడ మన టీచర్ ఎవరికి ఒక్క నిమిషం ఇబ్బంది కాకుండా క్లీన్ అడ్రస్ దొరికేది, 4 అడ్రస్ దొరికితే ఇది అన్నింటికంటే చక్కగా కనబడుతున్నారు. బహుశా మీకు ఎవరికి ట్రబుల్ కాదు. ఆటోకి దిగారు, నా ముందు అందరూ డబ్బులు కూడా చూసారు. కాదు మధ్యలో కూడా చూద్దాం అనుకున్నాం కానీ అంటే ఆ ప్రయత్నం కాదు. సో కొద్దిగా మా ఫ్రెండ్స్ కొద్దిగా డిస్కషన్ కావడం వల్ల చాలా మంది అవైలబుల్ లేరు. ఉన్న అవైలబుల్ వాళ్ళకు వేరే దాని కనుగొంటే 21 మంది ఓవర్సీస్ లో ఉన్నారు. నేను చెప్పింది 52 అమెరికాలో, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో. నేను రెగ్యులర్ తీస్తే అప్ టు 85 మా బ్యాచే ఎక్కువ ఓవర్సీస్. అది విచిత్రం జరిగింది. తర్వాత ఆ ప్రయత్నం చేస్తూ రఘు అంటే మీకు అందరికీ తెలుసు. రఘు సుబ్రహ్మణ్యం మేము 40 సంవత్సరాల నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. గత 10 సంవత్సరాల నుంచి కొంచెం తప్పు పరుస్తున్నాం కానీ అంతకుముందు రెగ్యులర్గా కలిసి వాళ్ళము. కానీ నేను కలవని సమయం అంతా ఆయన స్కూల్కి ఇంత కొద్దిగా లింక్ ఉంది, స్కూల్ పని చేస్తానని మాకు ఎప్పుడు ఐడియా లేదు. మీకు ఎప్పుడు స్కూల్ పని అయినా అప్పుడు జోక్ చేశాడని వాళ్ళ బ్రదర్ నా ఫ్రెండ్ ఏం కాదు. నేను సుబ్రహ్మణ్యం మధు అని ఉన్నాను, రఘు బ్రదర్. నన్ను ఎప్పుడు అనేవాడు నువ్వు శ్రీనివాస్ ఇన్వాల్వ్ కావాలంటే ఒకసారి ఫస్ట్ సాయంత్రం 98లో ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. అప్పుడు అందరూ స్టూడెంట్స్ వస్తే వచ్చాము ఆ మీటింగ్ అయితే నేను. తర్వాత రత్నరెడ్డి హెచ్ఎం అయినప్పుడు ఆ హెచ్ఎం రూమ్ పక్కన కేబుల్ చేసే ఒక మీటింగ్. అప్పుడు స్కూల్ కొద్దిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా నేను తప్పించుకున్నామో చూశాను కానీ మనస్ఫూర్తిగా అర్థం కాలేదు. అది ప్లాన్ గా చెప్తున్నాను. అయితే ఈ మధ్య శైలజ, మన వీళ్ళు రవిశంకర్, మన దగ్గర రఘు, వీళ్ళందరినీ వాళ్ళు చేస్తున్న ఫంక్షన్స్ ఆ కార్యక్రమాలు నేను మానసలో ఓపెనింగ్ రోజు రమ్మంటే వచ్చాను. నాకు మనస్కులో నన్ను రమ్మంటే మీ టీం వద్దు, 4 రోజులు వెళ్ళానండి అని నాకు చాలా విచిత్రమైంది, సంతోషం అనిపించింది. తర్వాత యాన్యువల్ డే మీటింగ్ కి రిలేటివ్ హెచ్ఎం గారు ఫస్ట్ రోజు కూర్చోబెట్టారు. 6 అదే పోతే స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ లో మేము మండలి వాళ్ళు ఎంత అక్కడ కూర్చోవాలంటే నాకే జోక్ ఫ్రెండ్. అది జస్ట్ మనం వెళ్తే మనం డెఫినెట్ గా అది మనం రిసీవ్ చేసుకుంటాం. ఇంక్లూడింగ్ స్టాఫ్ గాయత్రి, శ్రీశైలం, రామకృష్ణ కూడా మంచిగా మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడు వెళ్ళినా మనకు మంచిగా ఇష్టం. ఆ రెస్పెక్ట్ ఆ ఇది నాకు కొద్దిగా ఉత్సాహంతో ఇంకా కొద్దిగా ప్రయత్నాలు పెట్టి మన టీసీ గుర్తు హెచ్చరిక టక్కని చూపించి అసలు భయపడుతూ అడిగాను. దాంట్లో అన్ని ఫోటోగ్రాఫర్ తీసుకొని ఫోటోలు తీసుకొచ్చి మీ అందరికీ గిఫ్ట్ పంపిస్తున్నాను, గిఫ్ట్ పంపించాను మేడం. ఆ అయితే అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే ఉండలేదు మేడం. ఇంకా కూర్చొని ఇక్కడ ఎవరు తొందరగా ఉండలేదు. మరి మల్లమ్మ గారు అయితే ఒక మజా గురువారిని తెప్పించి 2వ క్లాస్ కూడా రాగాలి, 2వ క్లాస్ ఆ 2వ క్లాస్ రాయడానికి నాకు పరిశ్రమ 4 రోజులు. అసలు నేను ఏమిటి చెప్పాను, మీరు ఇంత ఎక్సైజ్ కావాలి మేడం, అలాంటి స్టూడెంట్స్ మీరు 2000 మంది ఉంటారు, ఫస్ట్ వస్తారు పోతారు, మీరేమి చేయడానికి మీరు తాను కూర్చోండి అంటే వణికిపోతున్నారు ఆనందం. ఎక్కువ ఆనందంగా ఉన్నారంటే మీరు అందరికీ మన అసలు రమాదేవి గారికి 4 రోజులు చేస్తే మేడం అసలు చూస్తే మాకు మ్యాథమెటిక్స్ జనరల్ మ్యాథమెటిక్స్ నాన్న ఇంకా కృష్ణమ్మ గారు అయితే వాళ్ళు ఆదివారం గారు ఇంట్లో గిఫ్ట్ చేసుకొని 5-6 బిర్యానీ తెప్పించుకొని తింటే ఆ సమయాన్ని నాన్న కూర్చొని రోడ్లు పెట్టేసి నామింగ్ చేయడం వల్ల ఒకటి అలాంటి ఎంత ప్రేమ బిర్యానీ పక్కన పెట్టుకొని చెప్పండి. మీరు మమ్మల్ని ప్రేమ చేస్తారనుకుంటే మేము ఎప్పుడో మేము మీటింగ్ పెట్టలేదు. అసలు చాలా మంది ఎందుకంటే నాకు మేము తెలిసిందే అందుకే నాకు మా నల్లమంది ఏరియాలో జూనియర్స్ పరిచయం ఉన్నారు, సీనియర్స్ పరిచయం ఉన్నారు. అందులో నేను మంది తెలుసు. మానిటర్కి చెప్పాను, పెద్దవాళ్ళు వెళ్తుంటాం, మాకు నల్లగొట్టలో రవీలు, రాజు వాళ్ళందరూ చెప్పారంటే లేదు మేము 6 ఏళ్ళలో ఉంటే మీరు 6 ఏళ్ళు ఉండదు కదా, 6 ఏళ్ళు ఎట్లా చేయాలని నేను చెప్తాను.
స్వచ్ఛమైన మొత్తం 5 చేస్తాం. ఆరు ఫ్యామిలీస్లో రండి, ఇంటికి ఇవ్వండి, 20 మంది టీచర్లు 15 మంది వచ్చినా కనుదిపోతుంది అన్నా, ఇది సాధ్యమా అన్నది. సాధ్యమా మెల్లగా చేద్దాం, మెల్లగా ఆ రకంతో చేస్తామని. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు మేడం. ఎందుకంటే మీరు శిరీష్ రెడ్డి ఇదంతా మేము నా గురించి తిరుగుతూ సాయంత్రం నా పర్సనల్ నా ఫ్రెండ్స్ కలిసి చెప్తున్నప్పుడు అందరు ఆశ్చర్యపోతున్నారు. అని ఇది సహజమా? మీతో 50 నుండి మరి మీ టీచర్లు 50 అంటే అది 80 మంచి ప్రమాణంగా అట్లా ఉంది. అందులో మా హెచ్ఎంఓ అట్మాస్ఫియర్ దాంట్లో నాకేంటంటే అన్ని ఫోటోస్ చూపించే అలవాటు. ఏమేమి జరిగిందో అన్ని చూపించే ఐడియాలలో మా ఫోటోస్ అన్ని చూస్తూ మధ్యలో శివరాజు ఉంటాడు, రకరకాల ఈఎంఐ పేరు ఈఎంఐ పేరు అదే ఆ అమ్మాయి కదా నైనా మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ రోజు రకరకాల అయితే మా క్లాస్మేట్స్ వాళ్ళ ఇంట్లో అది అంతే అలా జరిగింది. అయితే ఇట్లాంటివి ఎంతమంది వీలైతే అంతమంది కలిసి ఫ్యామిలీ లాగా ఇంకా 10-15 అప్పుడప్పుడు కలిసి సంవత్సరానికి ఒకసారి 2 సార్లు కూడా కలవచ్చు. ఇదే ఒకసారి చేసి అయిపోయింది అనే టైపు కాదు మా వాళ్ళు. కొంచెం మిస్ అయ్యారు కాబట్టి ఇంకో వేరే కార్యక్రమం ఒక అతను ఐడియా ఇచ్చాడు. నేను ఇప్పుడు రాలేదని నాకు బస్సు ఇది శ్రీశైలం టూర్ పెట్టిస్తున్నా, శిరీష్ రెడ్డిని అడగాలంటే శిరీష్ రెడ్డి దేనికి కాదన్నాడు. ఆయన షాప్ ఉంటుంది, 2 రోజుల కంటే ఎక్కువ ఉన్నారు. అది ఇప్పుడు ప్రస్తుతానికి ఎండాకాలం కాదు అన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియా. అట్లాంటిది మన వీలైతే తర్వాత మనం చేద్దాం మేడం. చాలా ఆనందం ఉంది. ఇప్పుడు కార్యక్రమంలో ఇంట్రడక్షన్ మేడం. మా ఇక్కడ వచ్చిన వాళ్ళు పర్సనల్ గా ఒక్క నిమిషం గురించి ఇంట్రడక్షన్ తీసుకుంటారు. ఇంట్రడక్షన్ చేసుకునే ముందు ఫస్ట్ నా ఇంట్రడక్షన్ నేను ఏ శ్రీనివాస్ మేడం నా పేరు. నాకు ఆల్మోస్ట్ 3 మార్క్స్ మిస్ అయింది. 7th క్లాస్ లో పాస్ అయ్యింది. ఇద్దరు 7th క్లాస్ వచ్చాము. డ్రాయింగ్ టీచర్ కొడుకు అలీము, నేను మాకు అసలు యాక్చువల్లీ బ్రహ్మాండమైన సెంటర్ ఎస్టీఎస్. ఆ ఒక్క సంవత్సరం గురించి మాస్ టాపింగ్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ లో ఉందంటే అదే సుబ్రహ్మణ్యం, టీ సత్యనారాయణ, రాఘవారావు ఇంకా రాజవంశాలే వచ్చారు మేడం. వేరే కూడా రాకపోతే భయపడదు. డబ్బులు ఇచ్చి రాఘవారు ఏం చెప్పాలి? ఈ విషయాలకైతే వీళ్ళకైతే కోపం వచ్చి మేము వచ్చే టాపిక్ రివ్యూ. కానీ మా క్లాస్మేట్ అయితే నేను మామూలుగా వచ్చాను వాడిని. అది పూర్వ డిఓ వస్తాడు. ఎందుకంటే సినిమా ఇది ఎగ్జామా ఏంటి ఇది నాకు అర్థం కావట్లేదు. పక్కన ఉన్న మేము ఆలోచన వెళ్ళిపోవాలని ఎగ్జామ్ ఉంటాయి. ఆయన పని ఏంటంటే గేట్ మీద డిఓ వచ్చేటప్పుడు వస్తున్నాను. బాబు నువ్వు రాష్ట్రంలో కలిగింది, నువ్వు రాష్ట్రంలో కలిగింది 100% పాస్ మేడం. అయితే ఆ ముస్లింలో ఇప్పటి వరకు నేనైతే రాసి నాకు చుట్టూ ఎస్ఎల్ఎస్ రాయలేదు. నాకు అర్థమైంది పాస్ అయిపోతుంది. గ్యారెంటీ బాగుంటుంది. నేను అప్పుడు అంటే అదే ఏంటంటే మేడం నాకు కొంచెం డబ్బు వస్తుంది. దానికి ఎక్స్ట్రా డబ్బు వచ్చి వాళ్ళైతే మేడం నాకు నైజా ఉంటుంది. సో ఆ విధంగా నేను 10th పాస్ అయిన తర్వాత పాలిటెక్నిక్ సీట్ వచ్చింది. 78 ఆప్షనల్స్ లో పాలిటెక్నిక్ అప్పట్లో చాలా మంచి చదువు. చాలా నాకు జాబ్ వస్తే ఇక్కడ తెలంగాణ అక్కడితో ఏం చేస్తామని నడుపుతుంది. మా అమ్మ విధానం వల్ల నాకు ఎర్లీ మ్యారేజ్ అయింది. 19 మ్యారేజ్ అయింది. ఎందుకంటే మా అమ్మకు 7 చూపు మొత్తం పోయింది. చూపు తక్కువ ఉండే మొదటి నుంచి. చూపు మొత్తం ఉంటే ఇంట్లో చాలా కష్టంగా ఉంటే నాకు ఎర్లీ మ్యారేజ్. మా మిస్సెస్ మాకు సిస్టర్స్ లేరు. మాకు అదృష్టానికి దొరికిందని మా అమ్మాయి ఎప్పటివరకు బంగారం లేదా నన్ను మా అమ్మాయి మాకు కొడుకు ఒక కూతురు. తొందర మ్యారేజ్ 9 పిల్లలు 26 years కొడుక్కి. వారికి ఇంజనీరింగ్ చేసిన తర్వాత లక్కీలీ క్యాట్ రాశాడు. ఐఏఎం కంప్లీట్ అయిపోయింది. ఐఏఎం ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఫస్ట్ రోజు శాలరీ వచ్చింది. బాంబేలో జాయిన్ అయ్యాడు. పాప మనస్ఫూర్తి మాండిశ్వరి నుంచి మీరు ఉత్సంగా ఉన్నప్పుడే వచ్చాం మేడం. చూడడం మేడం చెప్పి. కానీ నాకు అప్పట్లో 3,000 డొనేషన్ నేను అనుకోలే. మన స్కూల్ 3,000 డొనేషన్ పెట్టి నెల 250 రూపాయలు శిశువు గారు. అప్పట్లో కొద్ది కాస్ట్లీ ఉండేవాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది? నేను అడిగాను చూడడం అంటే లేదా అది అక్కడ ఉంటుంది. శిశువు గారు మాటిస్తారు. ఎల్కేజీ యూకేజీ రేట్లు ఎక్కువ, స్కూల్కి తక్కువ అంటే మేడం దగ్గర చెప్తే మేడం మా సందర్భంలో ఉంటుంది. అందుకని
మాకు 98 నుంచి మేడం పరిచయం. అక్కడ జాయిన్ చేశాను. 5 years మన స్కూల్లో ఉంది. మా పాప మన ఉత్తరమ్మ సెంట్రల్ గవర్నమెంట్ చేసి పివి రంగారావు గారు మన స్కూల్కి వచ్చి ప్రైజ్ ఇచ్చారు మేడం. అయితే మీరు ఆ ఫోటోగ్రాఫర్ వెళ్ళి డబ్బులు పెట్టి ఆ ఫోటో తీసుకోవాలి. ఆ ఫోటో స్టూడియో పేరు మేము అడగం సరే ఆ ఫోటో పెట్టే లేదు. నా దగ్గర 35 చిన్న ఫొటోస్ ఉన్నాయి మేడం. అవన్నీ ఫొటోస్ నేను చేసి పంపించి కొద్దిగా మూడులోకి తీసుకొచ్చాను. ఆ ఇంపార్టెంట్ ఫోటో అడగట్లేదు. అయితే 3rd class లో ఇది చిన్న విషయము. వ్యవసాయాన్ని 3rd class లో అమ్మాయి వీళ్ళిద్దరు కలిసి 5,000 రూపాయలు జామకాయలు అప్పు పెట్టి 5 రూపాయలు అప్పు పెట్టాను. 5 రూపాయలు అప్పుడు నేనే మాస్టర్ రూపాయలు పెట్టిన 300 అది ఫస్ట్ 5 ఇచ్చేసి ఇన్ని నెలల స్ట్రైక్ అయింది మేడం. ఫిబ్రవరి నెల ఈ స్కూల్ మార్చేయాలి లాభం లేదు అని లక్కీని మా కొడుకు పైన గిరిగే రెడ్డి గారు పరిచయం సెంట్రల్ అయితే భారతీయ లక్కీ 5,000 డొనేషన్ దొరకడం వల్ల చేశాము.